ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేషనల్ డైరెక్టర్ కలిశినేటి ఆనంద్ వలస కూలీలకు ట్రాన్స్జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మలక్పేట ఏసీపీ మరియు సైబరాబాద్ సీఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు సరుకులు అందుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఆనంద్ సార్ గారు మాకు ఇంటికి వచ్చి కూడా మీకు ఏమైనా కావాలా అమ్మ అని ఇప్పటి వరకు లాక్డౌన్ అయినప్పటి నుంచి చాలాసార్లు వచ్చి అడిగారు. మాకు నిత్యావసర సరుకులు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ పిలిచారు, డిఎస్పీ గారు వస్తున్నారమ్మా మళ్ళీ సరుకులు ఇస్తామని అందరికీ సరుకులు ఇచ్చారు. ఇంతకుముందు కూడా 3-4 టైమ్స్ ఇచ్చారు. సార్ ఆనంద్ సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కూడా అందరు బాగా సహకరించారు మమ్మల్ని. ఇంతకుముందు కూడా రేషను, మాకు ఉప్పు, పప్పు అన్నీ ఇచ్చారు. మా వాళ్ళకి చాలామందికి ఇచ్చారు. పేరు పేరున పిలిచి ఇచ్చారు. వేరే దగ్గర ఉండే వాళ్ళు కూడా మా వాళ్ళందరూ వచ్చి సార్ దగ్గర సరుకులు తీసుకున్నారు. మాకు ఎప్పుడు మా అందుబాటులోనే ఉంటారు సార్. ఫోన్ చేసి కూడా ఇంటికి తెచ్చేయడం జరిగింది. అలాగే సార్ గారు వాళ్ళ తోటి వాళ్ళందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనము ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పాటించాలని చెప్పేసి అందరికీ నమస్కారం అండి. आनंद साहब जब से लॉकडाउन लगा हुआ है, जब से राशन भी दिया, बहुत बहुत उनका शुक्रिया है। और रमज़ान में आज बुलाया, आज रोज़ा है, आज उन्होंने अफ्तारी का भी रोज़े का भी सामान दिया है, देने के लिए बुलाया। जब से लॉकडाउन लगा हुआ है उन्होंने राशन दिया हम लोगों का, और जब कम पड़ता है जब देते हैं। बहुत बहुत आनंद साहब का धन्यवाद और शुक्रिया। కూరగాయలు ఇవ్వడం, బియ్యం ఇవ్వడం, ఉప్పులు, పప్పులు ఇవ్వడం మాకు చాలా సహకరించారు. సార్ కట్టించాం సార్, మేము కడు కాంపౌండ్ తాను మాకు చాలా ఇటు పేదల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్ గారి పాపం వచ్చి కరోనా స్టార్టింగ్ అయిన కానీ ఒక రోజు మధ్యాహ్నం వీక్లీ ఆ రోజు అన్నం పెట్టేవారు. 3 రోజులకు వస్తారు, 4 రోజులు వచ్చి బియ్యం, పప్పులు, ఉప్పు చాలా సహకరించాడు మమ్మల్ని. ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు, ఇంటికి ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే సార్ గారు చెప్పారు, సార్ గారు వస్తారు డిఎస్పీ గారు మీ సమస్యలు ఉంటాయని చెప్పమన్నారు. మేము 15 మంది దాకా ఉంటాం సార్ మేము మా రూమ్లో. వీళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? మళ్ళీ మందమల్ల దగ్గర ఉన్నారు సార్. మీరు లోకల్ పోలీస్ పోయి మీరు ఎప్పుడు రాయించలేదా? రాలేదు సార్. ఇక్కడ వస్తే మేము అడిగాం సార్, అడిగితే మీకు లేదమ్మని చెప్పారు సార్ వాళ్ళు. లేదమ్మని కాదమ్మా, లేదమ్మంటే అట్లా కాదు. మీకు ఎన్జిఓలు ఇట్లాగా చాలా మంది పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతారు, వాళ్ళ ద్వారా మీకు ఇప్పిస్తారు. మాకేమో కానీ మాకు సార్ గారే అప్పటి నుంచి మాకు చాలా సహాయం చేశారు. సర్నర్ వస్తుంది మన సైడ్ ఎవరన్నా ఎన్జిఓ కొంచెం సార్ మీ పేరు చెప్తున్నారు, చాలా ఇబ్బంది పడుతుంది సార్ నేను తినడానికి కూడా. అసలు అందులో మామూలు కూడా చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటున్నారండి. అందులో చాలా ఇబ్బంది ఉంటుంది సార్ మాకు. అసలు ఆ సార్ గారు ఇచ్చింది మాకు 4-5 రోజులు వస్తుంది ఒక్కొక్కరికి. పెద్ద మనిషి చేసుకుని కొద్దిగా చేశాను కూడా సార్, మీ రుణం మేము తీసుకున్నాం సార్. చాలా ఆనందం సార్, చాలా రుణపడి ఉన్నాం సార్ మేము ఆయనకి.
ఈరోజు ఈ ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా శ్రీ ఆనంద్ గారు దాదాపు 50 మందికి వాళ్ళ యొక్క నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో గ్రోసరీ మరియు కూరగాయలు వీటన్నిటినీ వాళ్ళందరి సమక్షంలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి కొంతమందిని తీసుకొని ట్రాన్స్జెండర్స్ కానీ హిందూస్ ముస్లిమ్స్ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా అందరికీ ఇక్కడ పంచడం నిజంగా ఆనందదాయకం. ఇట్లాంటి ఆర్గనైజేషను అంటే సామరస్యాన్ని పెంపొందించే ఒక కార్యక్రమంగా ఇది భావిస్తున్నాను. అనేకంగా అభినందనీయం. థ్యాంక్ యూ. ఈ లాక్డౌన్ గత అంటే మార్చి నుంచి వచ్చిన సందర్భంగా ఆనంద్ గారు నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. వారు ఎవ్రీడే మా పోలీస్ స్టేషన్కి ఏమైనా అవసరాలు ఉంటే చాలాసార్లు ఎవ్రీడే ఆల్మోస్ట్ లంచ్ ఒక 20 మందికి పంపించేవాడు. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఏరియాలో కూడా సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇటువంటి ఈ పేద ప్రజలకు గ్రాసరీ ఐటమ్స్ ఆయన ఆనంద్ గారు చాలాసార్లు సప్లై చేసినారు. ఇంకా ఆయన 2 నెలలు దాదాపు దగ్గరకు వస్తున్నా కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు కలిసినేటి ఆనంద్. నేను ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ యొక్క ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మన కరోనా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పటి నుంచి యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా మా సభ్యులు సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నేషనల్ అడ్మిన్ ఆఫీసు మన జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ అడ్మిన్ ఆఫీస్ నుంచి గత 35 రోజుల నుండి రెగ్యులర్గా పేదలకు మరియు వలస కూలీలు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ విధంగా వలస కూలీలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం కిట్ల రూపంలో వాళ్ళకు రైస్, కందిపప్పు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈ విధంగా కిట్ల రూపంలో 3 డేస్కి సరిపడే సరుకు మనం వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇస్తున్నాము. అయితే ఈ యొక్క విషయము మన డిపార్ట్మెంట్ వారికి తెలిసి వాళ్ళు ఈరోజు పాల్గొనడం జరిగింది. మన మలక్పేట ఏసీపీ గారు మరి సైదాబాద్ సిఐ గారు కూడా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని కూడా అభినందించడం జరిగింది. ఎంతో సంతోషకరమైనది ఇటువంటివి. అయితే ఇదే కాకుండా ట్రాన్స్జెండర్స్ని కూడా మనము ఆదుకుంటున్నాము. ట్రాన్స్జెండర్స్ అరౌండ్ అబౌట్ 45 మెంబర్స్ వరకు ఉన్నారు ఈ సరూర్ నగర్ మందమల్ల దగ్గర. వాళ్ళకు కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. ఈ లాక్డౌన్ పూర్తిగా అయ్యేంత వరకు మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఇటువంటి వాళ్ళకు తప్పకుండా నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను.